అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఓపెన్లో కనుక డిగ్రీ లేదా పీజీ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకైతే మళ్ళీ డేట్ అయితే ఎక్స్టెండ్ కావడం జరిగింది. మొన్నటితోనే డేట్ అనేది అయిపోయింది, కానీ మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 13th August 2022. ఇక్కడ మనకు ఇందులో అందించబోయేటువంటి ప్రోగ్రామ్స్ కనుక చూసుకుంటే బిఏ బిఎస్సి మనకు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలో అందుబాటులో ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇది చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ పొందినటువంటి వాళ్ళు ఈ కోర్సులు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బీకామ్కు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు మీడియంలో కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పీజీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కనుక చూసుకుంటే ఎంఏకి సంబంధించి ఎంఏ ఎకనామిక్స్ తెలుగు మీడియం, హిస్టరీ తెలుగు మీడియం, పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియం, సోషియాలజీ తెలుగు మీడియం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎంకామ్కు సంబంధించి మాస్టర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం 2 సంవత్సరాల కోర్సు అందుబాటులో ఉంది. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 2 సంవత్సరాల కోర్సు అయితే మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఎంఎస్సి మ్యాథమెటిక్స్, దాని తర్వాత అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, సైకాలజీ ఇంగ్లీష్ మీడియం, బోటనీ ఇంగ్లీష్ మీడియం, కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం, జువాలజీ ఇంగ్లీష్ మీడియం 2 సంవత్సరాలకు సంబంధించిన కోర్సు అయితే ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి ఇప్పుడు మనకు గురుకులాలో పోస్టులు అయితే పడతాయి కదా, ఆ గురుకులాలో లైబ్రేరియన్ పోస్టులు అయితే ఉంటాయి. ఆ లైబ్రేరియన్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలన్నా, ఎలిజిబుల్ కావాలన్నా కూడా ఈ 2 కోర్సులు అయితే చేసి ఉండాలంటే ఇక్కడ ఎంఎల్ఐఎస్సి, దాని తర్వాత ఇక్కడ మనకు బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి, దాని తర్వాత బిఎల్ఐఎస్సి కోర్సులు అయితే చేసి ఉండాలి. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇది 1 ఇయర్కి సంబంధించినటువంటి కోర్సు. తర్వాత బిఎల్ఐఎస్సి కనుక చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇది కూడా 1 ఇయర్కి సంబంధించినటువంటి కోర్సు. ఇక్కడ వీటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్ సెంటర్ల ద్వారా మీరు ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 13th August 2022. ఇప్పటికే చాలాసార్లు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ పోస్ట్పోన్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మనకు ఫీజు అనేది ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్లో డిగ్రీ కానీ బీఎడ్ కానీ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుంచి హాల్ టికెట్లు. కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించేటువంటి ప్రాథమిక రాత పరీక్షకు ఈ నెల 18వ తేదీ నుంచి హాల్ టికెట్ జారీ చేస్తున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. పోలీస్ శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ నెల 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆల్రెడీ డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని శ్రీనివాసరావు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కనుక ఇక్కడ హెల్ప్ లైన్కి సంబంధించిన ఈమెయిల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్స్ అయితే ఇచ్చారు, మీరు దానికైతే కాల్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. ఇక్కడ అభ్యర్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ను
ప్రింట్ కలర్లోనే తీసుకోవాలనేటువంటి నిబంధన అయితే ఏం లేదు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయినా తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైతే 2 తీసుకోండి, ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇంకోటి కూడా మనకు సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటి ప్రింట్ తీసుకొని ఇంకోటి జిరాక్స్ తీసుకోండి. తర్వాత ఇక్కడ అభ్యర్థులు పాటించాల్సినటువంటి నిబంధనలు కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసినటువంటి ఫోటోను హాల్ టికెట్పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా హాల్ టికెట్ అసమగ్రంగా ఉన్నా అనుమతించరు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామాగ్రి భద్రపరుచుకునే సదుపాయం అనేది ఉండదు కాబట్టి మీ వెంట ఏమీ కూడా తీసుకుని వెళ్ళకండి. తర్వాత చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇవైతే ఖచ్చితంగా అభ్యర్థులు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా 1 గంట ముందే మీ యొక్క కేంద్రాలకు చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు డిఏఓ కొలువు కావాలా అంటూ మనకు డిఏఓ పోస్టులకు సంబంధించి మనకు ఒక గైడెన్స్కి సంబంధించిన ఆర్టికల్ అనేది సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల ముంగట మరో ప్రభుత్వ కొలువు. గెజిటెడ్ హోదాలో ప్రారంభంలోనే ₹45,960 నుంచి 1,24,150 వేతన శ్రేణి అందుకునేటువంటి అవకాశం, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ఈ ఉద్యోగం ఇటీవల టీఎస్పీఎస్సీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ పరిధిలోని పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా విజేతలను ప్రకటించి కొలువులను ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో డిఏఓ గ్రేడ్ 2 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 53 డిఏఓ పోస్టులకు సంబంధించిన నియామ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక్కడ మల్టీ జోన్ విధానంలో పోస్టులను విభజించి మల్టీ జోన్ 1 పరిధిలో 28, మల్టీ జోన్ 2 పరిధిలో 25 మొత్తంగా 53 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు. ప్రారంభ వేతనం అనేది ఈ రకంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు, మనకు ₹200 ఉంది కాబట్టి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ద్వారా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 44. అదేవిధంగా బీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు రాత పరీక్షలో పొందాల్సినటువంటి కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనుక చూసుకుంటే 40%, బీసీ కేటగిరీకి సంబంధించి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వర్గాల వారికి అయితే కనుక 30% మార్కులు వస్తే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పరీక్ష అనేది మనకు 2 పేపర్లుగా ఉంటుంది. ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించేటువంటి రాత పరీక్షలు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, తర్వాత 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. మిగిలినటువంటి రెండో అంశం కనుక చూసుకుంటే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్కి సంబంధించి మనకు 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తంగా 300 మార్కులకైతే ఈ పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ పేపర్ని పీడిఎఫ్ని మీకు మన యొక్క గ్రూప్స్లో మీకు సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి చూసుకొని క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ కనుక చూసుకుంటే మనకు 17th నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది ఈ డేట్ అనేది అప్లికేషన్కి సంబంధించి. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 6th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 22 నుంచి డిఈఈ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ నెల 22 నుంచి 25 వరకు డిఈఈ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని డిఈఈ సెట్ కర్నూలు శ్రీనివాస్ చారి తెలిపారు. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు తమ జిల్లాలోని డైట్ కాలేజీలను
అటెండ్ కావాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఏ ర్యాంకుల వాళ్ళు ఏ తేదీలో వెరిఫికేషన్కు రావాలనేటువంటి వివరాలని ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పడం జరిగింది. ఇక్కడ డిఈఈ సెట్ ద్వారా డిఈడి తర్వాత డిపిఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు చేపడుతున్నామన్నారు. కాగా ఈ డిఈఈ సెట్లో 6,550 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ప్రైవేటు డిఈడి కాలేజీల అఫిలియేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. అది పూర్తి కాగానే వెబ్ ఆప్షన్లు కూడా ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లా సెట్కి సంబంధించిన రిజల్ట్ కూడా రావాలని 74% పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ వెలుగుకు సంబంధించినటువంటి పేపర్లో కనుక చూసుకుంటే మనకు ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అష్టమ సూత్రం ప్రకారంగా దానికి అష్టసూత్ర పథకం బిడ్ బ్యాంక్ అయితే మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో మనకు అందుబాటులో ఉంది. క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్తున్నారో దగ్గరలో మీకు ఎవరికైతే పోటీ పరీక్షలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా వీటన్ని ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటిని క్లియర్గా మనము చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు అదే ఈనాడు పేపర్లో కనుక చూసుకుంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర గురించి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా వీటి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కానిస్టేబుల్లోనైతే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా క్లియర్గా చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.